హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. ఎన్నాళ్ళు అటు ఇటు చూసిన నాగము ఇప్పుడు కమలంతో దోస్తీకి రెడీ అయ్యాడు. ఇక సిటికేసి తెలంగాణ చేస్తానంటున్న ఈ ఏక్ నిరంజన్ ఢిల్లీలో కూర్చుంత వాయిస్ పెంచాడులే. ఆయన చిరాకేందో మనం చూద్దాం రండి. నాగమో కేసీఆర్తో కుదరదని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కావా? 1969లో కూడా విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నేను ఈ రోజు ఏ పార్టీలో చేరాలో తెలియక చివరికి బీజేపీ బెటర్ అనుకున్నావా? ఆ రోజేమో పోలీస్ తూటాలకు యువకులు విద్యార్థులు బలైతే ఈనాడు యూనివర్సిటీలో నాయకులకి తాయి మసాజ్ చేస్తున్నారా? ఇలా ఎట్లయిపోయిందంటే ఉద్యమం పేరు చెప్పి 4 సీట్లు తెచ్చుకొని నాటకాలు గీటకాలుగానే ఆడుతున్నారా ఏంది? ఇలా దోస్ ఆర్ ఎంజాయింగ్ పవర్. మరి కరెంట్ ఉన్నప్పుడే క్రికెట్ చూడాలిగా రాజా, ఇది అంతే. నేను అడుగుతున్నాను, ఇలా ప్రధానమంత్రి ఎవరు? ఇది తెలుసుకోవడానికే ఢిల్లీకి పోయావా ఏంటి? ఇంకెవరు మన్మోహన్? ఆయన ఎవరైనా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎవరికైనా ప్రధానమంత్రి అంటే నీ కంటికి ఆడడం లేదా ఏంది గురు? రోజు మీడియా ముందు బూతులు మాట్లాడితే గాని గుర్తుపట్టలేరా? పేరుకు ప్రధానమంత్రి కానీ అధికారం ఎవరి చేతిలో ఉంది? డైరెక్ట్ గా మన్మోహన్ నడకపోయావా? తలపాగా తీసి చేతిలో పెట్టేవారు. కోల్ స్కామ్, అరే ప్రధానమంత్రికి పూచో. ఇవాళ 2G స్కామ్, ప్రధానమంత్రిని అడగండి. ఎట్లాంటి నీ కొత్త పార్టీ పాత అధ్యక్షుడు గడ్కరీకి పూచోకపోయావా? ఉనే పూరా బాత్కరో. దేశానికి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం అవసరం. ఇప్పుడు మోడీ తర్వాత బీజేపీలో నువ్వే అవుతావా ఏందే? తెగ దేమాగా మాట్లాడుతున్నావా? ఇలా నేను ఒకటే ఆలోచిస్తా ఉన్నాను. ఏమని రాజా, ఢిల్లీలో తెలుగు సినిమాలు ఏం నడుస్తున్నాయనే? ఇవాళ తెలంగాణ రావాలంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలి. అప్పుడు ఇవ్వలేదు కానీ ఈసారి ఇచ్చేస్తుందంటావు. సంకీర్ణంలో అంత ఈజీ కాదేమో గురు. ఇప్పుడు నేను ఒకటండి, ఇంకా బీజేపీలో ఇప్పుడు కొద్ది సమయం ఉంది. నాకు లెక్క కుదరలేదా ఏంది? కాశీకి పోయి కొంగపేడ తెచ్చినట్టు నువ్వు ఇంకా నసకతావేంది? ఇలా నేను బీజేపీలో చేరనని చెప్పడం లేదు. ఈ పితలాటకమే వద్దునేది. నీకు మసాజ్ తక్కువైనట్టుంది. నాగం చేయించుకోకపోయావా? నేను ఒక్కటే ఒక్క మాట చెప్తున్నానండి. కేసీఆర్ పక్కన కూర్చోవడం కంటే బీజేపీ బెటర్ అంటావా? మొన్న ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ గారు 3 గ్లాసుల నీళ్లు తాగితే గాని ప్రసంగం పూర్తి కాలేదు రాజా. మేము అధికారంలోకి వస్తే ఒక చిటికేసి మేము తెలంగాణ ఇస్తామని చెప్పినట్టు. అంతకు ముందు కూడా ఏ రాయని సిటికేస్తే అద్వానీ సిటికని ఏళ్ళు నిసిరేడ్చాడంట. ఇప్పుడు బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పింది. బిల్లులో సిల్లులు బొక్కలు చాలా ఉన్నాయి కానీ ఇక హైదరాబాద్ రా నాగం చాలు గానే. చంద్రబాబుకి నీతి నిజాయితీ లేదనే మరోసారి అమ్మనా బూతులు చేసుకుంటున్నాడు కేసీఆర్. ఇక విజయమ్మ జగన్ బాబు మ్యాటర్ కూడా దాదాపు క్లోజ్ అయినంటున్నాడు ఈ ఫైరింగ్ స్టార్. ఈ నాటుకుట్టుడు ఫైరింగ్ ఏందో మనం ఏందో రండి. కేసీఆర్ ఇంకా కానీ ఏం చెప్తుంది వైఎస్ఆర్సీపీ విజయమ్మ? జగన్ బాబుతో పాటు మా మంచి అల్లుడు బెదరని చెప్తదా? జగన్ బాబు వస్తాడు, పోలవరం కడతాడు. పోలవరానికి పాపం మనుషులు దొరకడం లేదని ఆయన వచ్చి కడతాడంటే రాజా. ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? లోకేష్ బాబు వస్తాడో పోలవరం కడతాడంటాడా? ఈ పార్టీ తెలంగాణ కావన్నా? నువ్వు అక్కడవే టాప్ టు బాటం సింపేస్తానంటావు. ఇద్దరు ఒకటైతారు అవసరమైతే. నీ దగ్గరికి వస్తా అన్నా నువ్వు రానివులే. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు, నీకు నీతి నాదరా నాయన? నీతి నిజాయితీల గురించే నువ్వు బాబే మాట్లాడుకోవాలి. చాలా బాగుంటది జహాపన. నీతో జాతో సిగ్గు ఉందా? ఏదీ లేదంటావా? నీకు మాత్రం అన్ని ఫుల్గా ఉన్నాయంటావు. నీ పార్టీ కూలిపోయి కుట్టుతున్న పార్టీ. ఆయనే కీళ్ల నొప్పులు వచ్చే చీకట్లో తిరుగుతున్నాడంట గురు. ఇక నీ ఎటకారం గాని ఇంటే నీళ్లు లేని బాయిలో దూకుతాడు రాజా. ఇంకో మాట కూడా చెప్తున్నా, నువ్వేదైనా చెప్పుగానే బూతులు మాత్రం వద్దు కేసీఆర్ అన్నా. మే సగం నెల వరకే నీ పార్టీ సగం నాశనం అయ్యేది ఖాయం. అందరికీ పిలిచే గులాబీ జెండాలు కప్పడానికి గాలం వేసావా ఏందే? గంగుల కమలాకర్ ఇలా కరీంనగర్ లో గంగుల కమలాకర్ గర్జన, ఈ కరీంనగర్ కథన పేరి ఇది ప్రారంభం మాత్రమే, ముగింపు కాదు. వరుసగా పిలిచి మంత్రం వేస్తానంటావు.
గ్యారంటీకి ఇంకా చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు. లేకున్నా కూడా కహానీలు చెప్పి భయపెట్టడంలో నువ్వు దిట్టని అందరికీ తెలుసులే బాసు. చాలా చాలా డెవలప్మెంట్స్ మీరు రాబోయే రోజుల్లో చూడబోతాం. అంతేనంటావు? పక్క పార్టీలను ఖాళీ చేసి నీ పార్టీని నింపుకుంటావా? నారదాసు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్పినారు. ఏమని? 10 ఏళ్ల నుంచి పోరాటం చేసిన పక్క పార్టీ వాడికి టికెట్ సమర్పించుకున్నానన్నాడా? 12 సంవత్సరాల ఉద్యమం తర్వాత 13వ ఏట అడుగు పెట్టి కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నావా ఏంది? మనం చెయ్యని ఉద్యమం లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. అవును, అదిగో తెలంగాణ ఇదిగో అని 100 సార్లు చెప్పావు, కానీ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందిగా. దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి మన ప్రదేశ ప్రధానమంత్రి. ఆయనకి చైనా వాళ్ళు వచ్చి టెంట్ వేస్తేనే పట్టించుకోవడం లేదు. నీదొక లెక్క పక్క చెప్పు. ఒకసారి టీవీలు గడ దింపరాదా మీద. ఇంకో పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ ఉంది, వైఎస్ఆర్సీ పార్టీ. అది రాజశేఖర రెడ్డి పార్టీ కాదు రాజా, జగన్ పార్టీ. ఆయన బతుకున్నప్పుడు పార్టీ ఏరు, మర్చిపోయావా ఏంది? వైఎస్ఆర్సీ పార్టీలో ఎన్నడన్నా జన్మల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడా? ఫ్యామిలీ పాలిటిక్స్ లో బయటేళ్ళకయ్యేంత సినిమా లేదులే జాపనా. పార్టీ అధ్యక్షుడు అవుతాడా? నీ పార్టీలో మాత్రం నువ్వు తప్పితే ఏరే వాళ్ళు అవుతారా ఏంది? అదంతా కలరే గానీ నువ్వు గాని. వాళ్ళు తమాషా చేసుకుంటే మనం పిచ్చోళ్ళలాగా బీరిపోయి బిత్తరపోయి మనం ఆగమాగం కావాలి. నువ్వు చేసే తమాషా మాత్రం తక్కువ ఉందా ఏంది రాజా? దుమ్ము రేపుతున్నావుగా. సొంత రాజకీయ శక్తిగా ఎదిగి నిలబడి తెలంగాణ సాధించడం తప్ప ఇప్పుడు మన ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. మొత్తానికి నీకు ఓట్లేస్తే గాని తెల్లారుద్దంటావు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ లోపు ఎవరొచ్చినా గులాబీ పువ్వు చేతిలో పెట్టి చేర్చుకుంటానంటావా? ఇప్పుడు బ్రహ్మాండంగా చలో సంసద్ యాత్ర ఉంది. ఎన్నికలు వస్తున్నాయిగా, నీ ఊపు ఊగిపోద్దనేగా నువ్వు చెప్పేదే. సరే కానీ ఉద్యమ బాట కొనసాగుతూనే ఉంటది, ఉద్యమం నడుస్తూనే ఉంటది. సైమల్టేనియస్ గా సమాంతరంగా ఆకర్ష అంటావా? ఈ ఆంధ్ర పార్టీల మాయలో, ఆంధ్ర మీడియా మాయలో పడకుండా నువ్వు చెప్పింది మాత్రమే వినాలంటావు. దయచేసి దీన్ని ఆలోచించండి. అసలు వాళ్ళకి పిసలుగా అయినట్టు చేయొద్దు. దీని గురించి ఆలోచిస్తారు గానీ ఇక బొయ్యిరా జహాపన. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.